మళ్ళీ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన తప్పులను మేము సరిదిద్దుకుంటున్నామని ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి? దీని మీద ఏం చెప్తారు అసలు? కాంగ్రెస్ నాయకులకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు అర్జెంటుగా గద్దె దిగాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు అధికారం కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఇచ్చిండ్రు. కానీ నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించేటోనివి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ శ్వేతపత్రం, ఆనాడు ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈనాడు ప్రభుత్వం ఈ తప్పు చేసింది, నువ్వు ఒక తప్పు చేసినామా లేదా అనేది ఒక క్షణం పక్కకు పెడితే, నీకు అంతకన్నా మంచి సొల్యూషన్ నీ దగ్గర ఉంటే ఆ సొల్యూషన్ ప్రజలకు చూపించాలి కదా. ఆ సొల్యూషన్ ప్రజలకు చూపించకుండా వాళ్ళ ముందర అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇదే నిరుద్యోగులను, ఇదే విద్యార్థులను మభ్యపెట్టి వాళ్ళను బానిసల్లాగా వాడుకొని బస్సులు ఎక్కించి వాళ్ళకు గ్రామాన తిప్పి ఆనాటి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిన వాళ్ళు మొట్టమొదట చేయాల్సిన సంతకం ఎవరి గురించి చేయాలి? నిరుద్యోగుల గురించి చేయాలి. వీళ్ళు మొట్టమొదట చేసిన సంతకాలు ఏంటివి? ఆ శ్వేతపత్రం, ఈ శ్వేతపత్రం, ఆ కమిషన్, ఈ కమిషన్. నీ కమిషన్లు ఎవరికి కావాలన్నాయా? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము రాగానే అని చెప్తున్నారు కదా బల్మూరి వెంకట్ లాంటి. బల్మూరి వెంకట్ చిన్న బచ్చగాడండి. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఒక ఎన్ఎస్యుఐ నాయకుడు. ఆయన అదృష్టం బాగుండి అలా ఎమ్మెల్సీ అయ్యిండు. అది కూడా విద్యార్థులను వాడుకొని రకరకాల డ్రామాలు చేసి తోడుఫోడ్లు చేసి పోయిండు. సరే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన ఎమ్మెల్సీ అయినందుకు నాకేం బాధ లేదు. కానీ సమస్య ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక సమాచారం అంటూ లేదు. కేవలం వాళ్ళకి తెలిసిందంతా కూడా బౌన్సర్లను పెట్టుకొని నిరుద్యోగులను బెదిరించడం తప్ప ఇంకొకటి తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. బల్మూరి వెంకట్ని అడగండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడగాలి. బల్మూరి వెంకట్ని అదే చెప్తున్నా, చిన్న పిల్లగాడు ఆయన. రేవంత్ రెడ్డిని అడగాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారితో ట్వీట్ చేయించండు. తెలుగులో ట్వీట్ చేయించిండు. ఆయనతో చెప్పించిండ్రు. వీళ్ళు చెప్పించిన వ్యక్తి మరి ఇలా ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేడు? 6,063 ఉద్యోగాలే కొత్తవి ఇచ్చిండు. వీళ్ళన్న 30,000 ఉద్యోగాలు ఎవరి టైంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది? ఏ కేసీఆర్ గారిని అయితే ఇలా వీళ్ళు దూషిస్తున్నారో అదే కేసీఆర్ గారి టైంలో నవంబర్ 2022 అసెంబ్లీ సాక్షిగా ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఏమంటారు వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఇది నా వల్లనే అయిందని ఆ 30,000 ఉద్యోగాలు కూడా తన ఖాతాలో వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చూడు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే తెలంగాణ ప్రజలు అమాయకులంగా అది నమ్మడం కోసం. ఇప్పుడు ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, ఉద్యోగాలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసామా లేదా? కాంగ్రెస్ వాళ్ళు చేతగాని దద్దమ్మలు అని నేను ఎందుకోసం అంటున్నా. నోటిఫికేషన్లు మాత్రమే కాదండి, వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు కూడా పెట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు పరీక్షలు పెట్టిండ్రు. ఫలితాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి వాటికి నియామక పత్రాలు ఇచ్చిండ్రు. వీళ్ళ చేతగానితనం ఎట్లుందంటే ఏఈఈ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష జరిగి ఇప్పటికీ 400 రోజులు అవుతున్నది. 400 రోజులు అయినా ఇప్పటికి కూడా వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తలేరు. మరి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనవుతున్నది? ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 5,900 పోస్టులు, 5,200 పోస్టులు డిఎస్సి పోస్టులు ఇస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి ఆ రోజు గొడవ చేసిండ్రు. మరి ఇలా ఆయన ఏం చేసిండు? ఆ 5,000 ఇంకొక 5,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు ఇచ్చి ఇగో ఇదే నా డిఎస్సి అన్నాడు. మరి అప్పుడు 20,000 పోస్టులు అని ఆ రోజు మీరు కూడా అన్నారుగా మరి ఇందిరా పార్క్ దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. మరి ఏమైంది ఆ మాట? అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని అసత్యాలే. నేను అందుకొరకే నేనేం చెప్పినా, ఆ సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకున్న గాంధీ భవన్లో ప్రతిరోజు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగీయులు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు మాట్లాడి దాన్ని గంధా భవన్గా తయారు చేసిండ్రు, అబద్ధాల భవన్గా తయారు చేసిండ్రు.